హలో ఒక్క నిమిషం. యా హలో అమ్మగారు, అఖిలాండేశ్వర అమ్మగారు తప్పించుకున్నారు. నేను అనేది అవునమ్మా, ఎంతసేపు అయింది? ఎటు వెళ్ళింది? ఒక పావుగంట అవుతుంది అమ్మగారు. ఎటెళ్ళిందో తెలియదు అమ్మగారు. షిట్, ఏ పని సరిగ్గా చేయరు. హలో మేడం. అఖిలాండేశ్వరి తప్పించుకుందన్న విషయం ఎందుకు చెప్పలేదు నాకు? వెతుకుతున్నాం మేడం. మీరు వెతుకుతారు, దొరకలేదని సారీ చెప్తారు. వేస్ట్ ఫెలోస్. ఒక ఆడదాన్ని అడ్డుకోలేకపోయారు. ఆవిడ పులి మేడం. పూలైనా సరే బోన్లోనే ఉండాలి. వెళ్ళండి. అఖిలాండేశ్వరి తప్పించుకుందంటే పోలీస్ స్టేషన్ కైనా వెళ్తుంది, లేకపోతే ఇంటికైనా వస్తుంది. ఈ మధ్యలోనే మీరు పట్టుకోవాలి. సర్చ్ హర్. అలాగే మేడం. పదరా. పోనీ పోనీ. ఎవరూ లిఫ్ట్ చేయడం లేదు. అందరూ సీమంతో హడావిలో ఉన్నట్టున్నారు. ఆయనకు మెసేజ్ పెడతాను, అది చూసి కాల్ చేస్తారు. యావండి, ఇంట్లో ఉన్నది చాముండేశ్వరి. నేను ఎలాగైనా వస్తాను. అఖిలా, అఖిలా. ఏమైంది అఖిలా, ఇక్కడికి వచ్చావు? ఓ, నా మొబైల్ ఇక్కడే ఉందా? ఇటు. అయ్యో, నేను తీసుకొస్తానండి, మీరు పదండి. అఖిలా, ఏంటి కంగారుగా ఉన్నావు? ఆ నీలాంబరి మళ్ళీ ఏదైనా కుట్ర చేస్తుంది అనుకుంటున్నావా? ఏ శుభకార్యం చేసినా అందులో రక్తపాతం జరగాలని కోరుకునే రాక్షసి ఆ నీలాంబరి. దాని గురించి నువ్వు ఆలోచించు. ఏం చేయాలో నాకు బాగా తెలుసు. వెళ్దాం పద. నువ్వు ఆగకిలా, నేను చూస్తాను. హలో 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 హలో. ఎంగేజ్ టోన్ వస్తుంది. ఇందాక రింగ్ అయింది. అందరూ ఫంక్షన్ హడావిడిలో ఉన్నట్టున్నారు. ఎవరు మాట్లాడలేదు అఖిలా. ఫోన్ కట్ అయినట్టుంది. మన కిందకు వెళ్దాం. అందరూ మన కోసం వెయిట్ చేస్తుంటారు. అలాగే వెళ్దాం. నువ్వు ఆగట్లా, ఆ నీలాంబరి అయి ఉంటుంది. ఏ నీలాంబరి, ఏమండి? నువ్వు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన లాభం లేదు. నీ అంతు చూసేది నేనే. అర్థం? హలో 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 ఏమండి? హలో, ఎవరు మాట్లాడేది? నేను అఖిలని మాట్లాడుతున్నాను. హలో, ఏమండి? ఎవరు మాట్లాడండి? హలో హలో హలో
హలో ఏమైందండి? కాల్ కట్ అయినట్టుంది అట్లా భయపడిపోయింది పిరికిది. సరే పదండి వెళ్దాం. పద. ఏమైంది మేడం? నా మాట వినకుండానే మాట్లాడారు. ఇప్పుడు కాల్ చేస్తే కనెక్ట్ అవడం లేదు. ఏం జరుగుతుందో ఏంటో కొంచెం త్వరగా పోనివ్వండి. అలాగే మేడం. ఏమండి, పెద్దబాబు చిన్నబాబుని కూడా ఫోన్ చేసి విసిగిస్తుందనుకుంటా. అన్నిటిని నేను స్విచ్ ఆఫ్ చేస్తాను అఖిల. అందరినీ అనవసరంగా డిస్టర్బ్ చేస్తున్నా నీలాంబరి. కరెక్ట్ అండి, మంచి ఆలోచన. నువ్వు పద, నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వస్తాను. అలాగే. మీలాంటి పెద్దవాళ్ళని కిడ్నాప్ చేశారంటే వాళ్ళు మీ వాళ్ళు అయి ఉంటారు మేడం. అఖిల, నువ్వు కూడా గంధం పసుపుతో కోడల్ని అలంకరించు. అలాగేనండి. అన్ని ఏర్పాట్లు బాగా చేసినట్టున్నారు కదా చాముండేశ్వరి అమ్మగారు. నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఇక్కడున్నాను. నా బిడ్డని మీ చేతుల్లో ఎట్ట బలి కానిస్తాను. నన్ను, నా కడుపులో ఉన్న బిడ్డను ఆశీర్వదించండి అమ్మగారు. పెద్దబాబు చిన్నబాబు, పార్వతి ఐశ్వర్యలకి మీ ఆశీర్వాదం కావాలి. బొట్టు పెట్టి గాజులు తొడిగితే అమ్మలక్కలు అందరూ వచ్చి మంగళహారతి పాడతారు. ముందు పాలు తాగించాలి కదా అమ్మగారు. అవునవును. పెద్దబాబు చిన్నబాబు, పాల గ్లాసులు ఇస్తాను, తీసుకోండి. మీరు తెచ్చిన కుంకుమ పువ్వు కలిపి ఇద్దరికి తాగించండి. దేవ ఇచ్చిన పాలు ఖచ్చితంగా తాగుతావే పార్వతి. పెద్దబాబు తాగించినాను. ఆగండి ఆగండి ఆగండి. ఇంట్లో ముందు శుభవార్త చెప్పింది చిన్నబాబు కదా, ఐశ్వర్యకి తాగించాలి ఫస్ట్. చిన్నబాబు నువ్వు తాగించు. ఐష్ తాగు. ఇప్పుడు పెద్దబాబు తాగించాలి. పార్వతి తాగు. ఈ పాలు తాగితే
అంతా మంచి జరుగుతుంది కదా పెద్దబాబు గారు. అవును పార్వతి, ఎందుకు అలా అడిగావు? ఈ పాలు తాగితే నా కడుపులో ఉన్న మన బిడ్డ చచ్చిపోతుంది పెద్దబాబు గారు. పార్వతి, అవును పెద్దబాబు గారు, పార్వతి, నాన్న చెప్పేది నిజం. బిడ్డతో పాటు నాను కూడా చచ్చిపోతాను. పార్వతి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను తీసుకొచ్చిన కుంకుమ పువ్వే దీంట్లో కలిపాను. మీ చేతులతో విషం కలిపినా నేను తాగుతాను, కానీ ఎవరో ఏదో చేసినాక ఈ పాలు నన్ను తాగును పెద్దబాబు గారు. నన్ను క్షమించండి. పార్వతి, నీకెందుకు అలాంటి అనుమానం వచ్చింది? మీరు తెచ్చిన కుంకుమ పువ్వును కిడ విషంగా మార్చినారు. ఇదిగో ఈ ఖుషి, ఈ అమ్మగారు, వీళ్ళిద్దరూ మన బిడ్డని చంపాలనుకున్నారు. పార్వతి, మళ్ళీ అలాగే మాట్లాడుతున్నావు ఎందుకు? నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కదా? పార్వతి, తప్పమ్మా. తప్పని వీళ్ళకి చెప్పండి అయ్య గారు. నేను నిజం చెప్పకపోతే నా బిడ్డ చచ్చిపోతాది. అమ్మ పార్వతి, ఈ పాలు నేను తాగితే నా ప్రాణాలుండవు. పార్వతి, ఇంట్లో వాళ్ళ ముందు నువ్వు నన్ను అనుమానించినా పోనీలేను ఊరుకున్నాను. కానీ ఇలా నలుగురిని పిలిచి శుభకార్యం జరిపిస్తుంటే, ఇలా అవమానిస్తుంటే భరించలేని చెప్తున్నాను. మీ బండారం నాకు తెలిసిపోనాదని బెదిరిస్తున్నారా? అఖిలాండేశ్వరి అమ్మగారి ముందు కిట్ట మాట్లాడుంటే నా తల తీసేసేది. కానీ మీ ముందు మాట్లాడడానికి నాకు భయం లేదు. ఎందుకంటే ఇది మా అమ్మగారిచ్చిన ధైర్యమే. చాముండేశ్వరి, చాముండేశ్వరా? అవునయ్య గారు, ఈవిడ చాముండేశ్వరి. పార్వతి, నీకేమైనా పిచ్చా? పెద్దబాబు గారు, నన్ను నమ్మండి. వీళ్ళే ఈ పాలలో విషం కలిపినారు. ఇది నిజం పెద్దబాబు గారు. పార్వతి, నీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు. సరే, నీ నమ్మకం ఏంటో, నీ పిచ్చి ఎంతవరకు నిజమో తెలియాలి కదా. ఈ పాలు నేనే తాగుతాను. పెద్దబాబు, అవును డాడ్, అమ్మని అవమానిస్తుంటే పార్వతిని ఏమనకుండా, అమ్మను ఓదార్చకుండా నేను ఇలా చూస్తూ ఉండనండి డాడ్. అందుకే ఈ పాలు నేనే తాగుతాను. వద్దు పెద్దబాబు గారు, మీరు తాగొద్దు. మీరు బాగుండాలా. అమ్మగారి కోసం ఏదైనా చేస్తానని ఎప్పుడో చెప్పినాను. నాన్న, అఖిల నువ్వేనా చెప్పండి. నా మెడలో తాళి కట్టిన నా భర్త కోసం ఈ విషాన్ని నా గొంతులో పోసుకుంటాను. నా ప్రాణం పోయినాకైనా అమ్మగారిని తీసుకురండి. ఇవి నీ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండనివ్వకుండా వెళ్ళగొట్టండి. పార్వతి,
ఈ పాలు నేనే తాగేస్తాను. అమ్మ పార్వతి పార్వతి